మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు దిశగా పార్లమెంటులో ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేయడం మహిళలందరికీ కూడా సంతోషదాయకమైన విషయము మరియు అభినందించదగ్గ విషయం. మరి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ ఉంది. ఈరోజు మనం మహిళా రిజర్వేషన్లు చట్టసభల్లో 33% అని చెప్పుకుంటా ఉన్నాము. మరి అది ఏనాడో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 2019 మే 30వ తేదీ జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మహిళా సాధికారతకు ఆ రోజే ముందడుగు వేసినారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు తన మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా ఒక మహిళకు మొట్టమొదటిసారిగా అవకాశం ఇచ్చినారు. అదేవిధంగా అనేక కీలక శాఖలను మహిళలకు అప్పగించినారు. డిప్యూటీ సీఎం అయితేనేమి, హోంమంత్రి అయితేనేమి, మరి వైద్య ఆరోగ్య మహిళా శిశు సంక్షేమ శాఖలు, ఇలా పలు కీలక హోదాలలో కీలక శాఖలను అప్పగించి మహిళలను భాగస్వామ్యం చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఆ రోజు రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రక్షణ విషయంలో అయితేనేమి కానీ మహిళలను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతూ మహిళలను తనతో పాటు కలుపుకొని నడిచి వాళ్లకు ఒక ఆశా దిక్కుగా నిలిచినారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజుల్లోనే మరి స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ను జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినారు. కానీ 50% రిజర్వేషన్ అని చెప్పినారు, కానీ 50%కి మించి ప్రతి పదవిలో కూడా మహిళలను కూర్చోబెట్టినారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి చూసుకుంటే మనము ఆ రోజు స్థానిక సంస్థల్లో జెడ్పీ చైర్పర్సన్ పదవుల్లో 54% మహిళలకు అవకాశం ఇచ్చినారు. అలాగే జెడ్పీ వైస్ చైర్మన్స్గా 58% మహిళలకు పదవిని కల్పించినారు. కార్పొరేషన్ మేయర్లు అయితేనేమి, డిప్యూటీ మేయర్లు అయితేనేమి, మిగతా మొత్తంగా 36 పదవుల్లో 50% పదవులను మహిళలకు ఇచ్చినారు. అంతేకాకుండా మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా కార్పొరేటర్లుగా 54% మహిళలకు అవకాశం ఇచ్చినారు. మరి మున్సిపాలిటీ వార్డు మెంబర్లలో కూడా 55% మహిళలకు, సర్పంచ్ పదవుల్లో 57%, ఎంపీటీసీ పదవుల్లో 54%, మండలాధ్యక్షుల్లో 53%, జెడ్పీటీసీల్లో 53%, మొత్తంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా మహిళలకు ఎక్కడే కానీ 50%కి తగ్గకుండా 50% అబోవే మరి 2019 నుంచే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తూ వచ్చినారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం వాలంటీర్ల విషయం చూసుకుంటే కూడా ప్రభుత్వము 53% మహిళలు వాలంటీర్లుగా ఉన్నారు. మరి సచివాలయాల్లో కూడా 51% మంది మహిళల్ని సచివాలయ ఉద్యోగస్తులుగా చేసినారు. ఇంతేకాకుండా ఇంకోటి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ వర్కులలో, కాంట్రాక్టులలో కూడా 50% మహిళలకు ఇచ్చేలాగా ఒక చట్టాన్ని తీసుకొని వచ్చినారు. ఇలా మహిళల కోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకొని రావడం నిజంగా దేశ చరిత్రలోనే మొదటిసారి. ఇది నామినేషన్ కాంట్రాక్టులన్నీ కూడా మహిళలకు ఇస్తూ వాళ్లకు ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవుల్లో అయితేనేమి, డైరెక్టర్ పదవుల్లో అయితేనేమి, మిగతా రాజకీయ నియామక పదవుల్లో మొత్తంగా అక్షరాల 51% మహిళలకే జగన్మోహన్ రెడ్డి గారు పదవుల్లో నిలబెట్టినారు. ఈరోజు ఇంతమంది మహిళలు బయటకు వచ్చి ఈరోజు ముందు కూర్చొని మాట్లాడగలుగుతున్నారంటే దీనికంతటి వెనుక కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో కానీ, పదవుల్లో కానీ, పనుల్లో కానీ మహిళలకు ఇచ్చిన ప్రోత్సాహం కారణంగానే ఈరోజు ఇంతమంది మహిళలు ముందుకు వస్తూ ఉన్నాము. అంతేందుకు మా కర్నూలు జిల్లాలో కూడా కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో ఇప్పుడు డిప్యూటీ మేయర్గా అయితేనేమి, తర్వాత కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా అయితేనేమి, మరి వేరే కార్పొరేషన్లలో అయితేనేమి శిరోమణి గారికి కానీ, నాకు కానీ, కర్ర హర్ష వాళ్ళ మిస్సెస్ కానీ ప్రతి ఒక్కరికి కూడా మహిళలకు అవకాశాన్ని కల్పించినారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైనా సరే మహిళలను ప్రోత్సహించడంలో, మహిళలను వెన్నుతట్టి ప్రోత్సహించడంలో, ఆయన వెన్నంటి నడిపించడంలో జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ముందున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో నుంచి ఆ గడిచిన 5 ఏళ్ల కాలం కూడా ప్రతి పనిలో కూడా మహిళలకు వెన్నంటి ఉండు ఆయన ఇచ్చిన ప్రతి పథకానికి కూడా మహిళల పేర్లే పెడుతూ మహిళలను ప్రోత్సహించినారు. జగనన్న మరి అమ్మఒడి పథకం అయితేనేమి, వీళ్ళకి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు అయితేనేమి, తర్వాత సున్నా వడ్డీ లోన్స్, పొదుపు మహిళలకు 10 లక్షల సున్నా వడ్డీ లోన్స్ అయితేనేమి, ప్రతి పొదుపు మహిళకు 18,000 సంవత్సరాలకి ఇచ్చేది అయితేనేమి,
అవన్నీ కూడా ప్రతి మహిళకు కూడా ప్రోత్సాహకరంగా చేస్తూ వచ్చినారు. అంతేకాకుండా 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలను ఇచ్చినారు. ఆ ఇళ్ల పట్టాలను మహిళల పేరు పెట్టనే రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళకి బ్యాంక్ లోన్స్ డైరెక్ట్గా వచ్చి ఆ ఇంటికి యజమానురాయాల అయ్యేలాగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలను ప్రోత్సహించినారు. ఇట్లా మహిళలను మహారాణులను చేయించింది మహారాణులు అనింది అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగినాయి. మరి ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు నిండా ముంచింది, మోసం చేసింది మహిళల్ని అని చెప్పి చెప్పొచ్చు. మరి ఆయన మేనిఫెస్టో ప్రకారంగా ప్రతి మహిళకు 18 years దాటిన ప్రతి మహిళకు కూడా నెలకు 1500 ఇస్తానని చెప్పని ప్రతి మహిళను మోసం చేసినాడు. పొదుపు మహిళలకు 0 వడ్డీ అనేది లేకుండా పొదుపు మహిళలను మోసం చేసినాడు. మరి పొదుపు మహిళలకు అంతకుముందు వచ్చే 18,000 రాకుండా చేసి అట్లా వంచినాడు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా 50 సంవత్సరాలు దాటిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళకు పెన్షన్ ఇస్తానని చెప్పని మేనిఫెస్టోలో ప్రకటించి ఆ ప్రకారంగా కూడా ఎవరికి పెన్షన్లు ఈ రోజు వరకు మరి వాళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిపోతుంది. ఈ రోజు వరకు కూడా ఎటువంటి హామీ కూడా నెరవేర్చకుండా మహిళలను మోసం చేసి పాతాళానికి తొక్కేస్తూ ఉన్నాడు. మరి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చినాడు, వాటి అయితా పత్తా లేదు. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు మహిళలను నిండా మోసం చేసి వంచి ఈరోజు కూడా ఆయన పబ్బం గడుపుకుంటా ఉన్నాడు. మొదటి నుంచి కూడా మహిళలకు అండగా నిలబడి ఎటువంటి చట్టం లేకున్నా కూడా ఈ రోజంటే కొత్తగా మనం 33% అని చెప్పని సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. కానీ ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దాంట్లో కూడా 50% పైగా మహిళలకు అవకాశాలు ఇచ్చి రాజకీయంగా వాళ్ళని ఉన్న స్థానానికి తీసుకొని వచ్చి వాళ్ళను పైకి తెచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని మేము గంటాపదంగా చెప్తా ఉన్నాము. మరి ఆకాశంలో సగం, అవనిలో సగం, అంతేకాదు జనాభాలో కూడా సగం మందిగా ఉన్నాం మేము. జనాభాలో సగం మంది ఉన్నా కూడా ఆ విషయాన్ని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ముందుకు తీసుకొని రాలేదు. కేవలం జగనన్న మాత్రమే మాకందరికీ కూడా సమాన అవకాశాలను ఇచ్చి ప్రోత్సహించి మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహించిన జగనన్నకు అందరము ఖచ్చితంగా రుణపడి ఉంటాము. వైఎస్ఆర్సీపీ పార్టీకి మేమందరం కూడా ఎప్పుడు అభిమానంగా ఉంటాము. జగనన్న మాకు ఇన్ని అవకాశాలు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా జగనన్నకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని తెలియజేస్తున్నాను.